కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాము. నిన్న గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు గోపాల్పేటలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే మొట్టమొదటి తప్పు, ఆయన 2 years నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు వీళ్లకు వేరే రకంగా సాయం చేస్తున్నాడని ప్లానింగ్ బోర్డు చైర్మన్ మన ఇచ్చినప్పుడు దాని తర్వాత పార్టీలో క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఉంటే ఆయన తప్పించున్నారు. సో నిన్న మళ్ళీ అంతకుముందు గోపాల్పేటలో తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆ రోజు మార్కెట్ యార్డ్ ఫౌండేషన్ వేస్తుంటే అడ్డం వచ్చి ఆ రోజు కూడా పార్టీకి అగనిస్ట్ పోయినాడు. నిన్న ఆయన మాట్లాడింది చాలా ఇబ్బందికరమైన మాట్లాడినాడు. ఆల్రెడీ గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సెకండ్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోవడమే మొదటి తప్పు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆ వ్యాఖ్యలు 1 ఏఐసిసిని చేస్తున్నాడు, 2 రేవంత్ రెడ్డి గారిని చేస్తున్నాడు, 3 నన్ను చేస్తున్నాడు. సో అందరి కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బతిన్న దానికి కారణమైన చిన్నారెడ్డి గారు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 46 ఏళ్ళ నుంచి నేనే కాంగ్రెస్ ఉన్నపడితే నా కాంగ్రెస్ మొత్తం నేనే పొడిచినా నూకినా ఏదో మాట్లాడినట్టు 100% మాట్లాడినట్టు లేదు. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ ప్రతిష్ట కోసం దాని బలోపేతం కోసం పనిచేసిండు. కానీ ఆయన యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు జయరాములు గారు టికెట్ గుంజుకున్నప్పుడు మళ్ళీ ఆయన ఎంత బాధపడి ఉంటాడు. సో 32 ఏళ్ళు ఆయన రాకముందే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాని తర్వాత 17 ఏళ్ళు టీడీపీ ఉంది. దాని తర్వాత 5 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. సో 20 ఏళ్ళే కదా మొత్తం 80 ఏళ్ళల్లా. సో మొత్తం ఆయన నేను చేసినట్లు మొత్తం వనపర్తికి అంతా నేనే చేసినట్లు అట్లా మాట్లాడడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఏఐసిసి అంటే ఆయనకు బీఫామ్ ఇస్తే సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఉండి అక్కడున్న ఏఐసిసి పరిశీలకులు ఇక్కడున్న పిసిసి పరిశీలకు పైసలు తీసుకొని బీఫామ్ మార్చింది అన్నాడు. దానికి నేనేం చెప్తున్నంటే ఆయనకు 8 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. ఎన్ని పైసలు ఇచ్చిండు ఏఐసిసికి, పిసిసికి? అది తప్పు కదా. కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అన్నట్టు ఆయన అధిష్టానాన్ని తప్పు పట్టే స్టేజ్కి, ముఖ్యమంత్రిని తప్పు పట్టే స్టేజ్కి ఆయన విషయానికి వస్తే అట్లా డబ్బులు ఆయనకి ఇస్తేనేమో డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు, వేరే వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇచ్చినట్లు దాన్ని మేము ఖండిస్తున్నాం. దాంతో పాటు ఈ 30 నెలల్లో ప్లానింగ్ బోర్డు ఆయనకు చైర్మన్ వచ్చిందంటే ఎట్లొచ్చింది? మాలాంటి 65 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఆయన గౌరవించుకొని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ పోయేదానికి ఇచ్చినాం. సో అది తెలియకుండా ఎవరికి పనిచేయాలి? ఆయన కోసం 40 ఏళ్ళు ఆయనతో పాటు ఉన్న సీనియర్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఎట్లా చేస్తున్నానో ఆయనతో 1 రూపాయి తెచ్చిండా, 1 వర్గాన్ని తెచ్చిండా? ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు బాగుపరచాలి కదా, ఏదో పోస్టులు ఇవ్వాలి కదా, ఏదో పనులు ఇవ్వాలి కదా. ఊరికనే చేసినాను, మొత్తం నేనే చేసినట్టు నువ్వేం పొలాలు అమ్ముకున్నావా, ఎకరాలు అమ్ముకున్నావా, ఇల్లులు అమ్మినావా, ఏం చేసినావు? కార్యకర్తలు అన్ని అమ్మిపించినారు. సో ఇప్పుడు 30 నెలల కింద అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు నాతో పాటు తెలంగాణలో చాలా మంది వచ్చినప్పుడు 34 మంది 65 మందిలో 34 మంది కొత్తలో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికింది. ఒకవేళ నిజంగానే మీరు పాతలోనే ఉండాలనుకుంటే 2014లో గెలవలే, 2018లో గెలవలే. సో అందరు కావాలి కాంగ్రెస్ పార్టీకి అందరు కావాల్సింది కాబట్టి అందరు వస్తేనే గెలిచినాం. దాని తర్వాత 8 సార్లు బీఫామ్ ఇచ్చి, ఒకసారి ఎమ్మెల్సీ బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీ కావాలి, దాని తర్వాత ప్లానింగ్ బోర్డు కావాలి, మొన్న రాజ్యసభ వస్తే రాజ్యసభ కావాలి, రేపు ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్సీ కావాలి. ఇంక ఇట్లనే మేము, మా కుటుంబం, మన ఫ్యామిలీ అట్లా మొత్తం కావాలనేది తప్పు. అదొకటి. ఈ మా మండలంలో ఉన్న అన్ని ఉమ్మడి మండలాలు కావచ్చు, 2 మున్సిపాలిటీలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నెంబర్ పెట్టుకొని సెక్రటరీలో పోయి పైరవ్ చేయడం, దాంతో పాటు వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ఇచ్చుడు, వాళ్ళకి వర్కులు కళ్యాణ లక్ష్మి దాని సంతకాలు పెట్టి షాదీ ముబారక్ చేయడం, ఇట్లా చాలా తప్పులు చేస్తున్నాడు. ఆయన కూడా పెద్ద మనిషితో ఎందుకని మేము గౌరవించుకుంటూ వచ్చినాం. నిన్నటితోనే నాకు ఆ గౌరవం పోయింది. సో నేను ఇమీడియట్ గా మేము ఆ లెటర్స్, ఆయన చేసిన తప్పులు ఏమేమి మాట్లాడినో అన్ని రికార్డు చేసేసి డ్రాఫ్టింగ్ తయారు చేస్తున్నాం. మా పిసిసి అధ్యక్షుల వారికి, మహేష్ గారికి, మా పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి పెద్దలకు కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ లైన్ దాటిన చిన్నారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను.